నమస్కారం అమ్మా. అసలైన వెడ్డింగ్ కార్యక్రమం అంతా వదిలేసి ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ మీద పడ్డారు. సో అది మీ ఇండివిజువల్ చాయిస్, మీ ఇండివిజువల్ డెసిషన్. దాని గురించి ప్రస్తావన లేదు, అది ప్రాబ్లం కూడా లేదు, మీ కర్మ అది. కానీ మీరు సాంప్రదాయ పెళ్ళిళ్ళని చెడగొట్టే విధంగా చేసే కార్యక్రమాలు చేసుకోకుండా మీకు మీకు సూట్ అయ్యే కొత్త పెళ్ళి ఒకటి ఉన్నది, ఒకటి వచ్చింది, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. మీరు ఎలాంటి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే అక్కడక్కడ బస్సుల్లో అప్పుడప్పుడు కొన్ని స్టిక్కర్లు వేస్తాడు. దయ్యం మొదలుగొట్టాలనా, పెళ్ళిళ్ళు కుదరట్లేదా, లేకపోతే ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కాంటాక్ట్ అని నంబర్లు ఇస్తారు. అలాగే అప్పుడప్పుడు ఫేస్బుక్లో, ఇన్స్టాలో కూడా వాళ్ళు అడ్వర్టైజ్ ఇస్తారు. సో వాళ్ళ దగ్గర పోయి శంకిని, లంకిని, డాకిని ఇలాంటి జాతులకు ఎలాగ పెళ్లి చేశారో అలాంటి పెళ్ళిళ్ళు మాకు చేయండి అని వాళ్ళకి కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు చేస్తారు, మీకు అదే సూట్ అవుతుంది. ఎందుకంటే మీరు బాగా పై స్థాయికి ఎదిగిపోతున్నారు కదా. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెట్ట పేరుంది. మంచి పేరుంది. ఇదే ఆయన. నమస్కారం సార్. నమస్కారం.